వచ్చినటువంటి మన కుటుంబ సభ్యులందరికీ కూడా శిరస్సు ఉంచి నమస్కారం తెలియజేస్తూ, తాండూరు ప్రాంతంలో ఇప్పుడు ఇంతకుముందు అన్నట్టుగా అన్న ఓటమి చెందలేదు. కాకపోతే మనలోనే ఉన్నటువంటి కొంతమంది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఒక జూదా మాటలకు, ఒక తప్పుడు వాగ్దానాలకు ఆశపడి మన బంగారం లాంటి మా అన్నని వాళ్ళకి వాళ్ళ రిప్రజెంటేటివ్ ఉండాల్సిన వ్యక్తిని పక్కకి పెట్టే పరిస్థితిలో వచ్చింది. కానీ 150 రోజుల కాలంలోనే మేము చేసింది చాలా తప్పు చేశామని చాలా మంది బాధపడుతున్నా. మనం రీసెంట్ గా సర్వే చేసినప్పుడు కానివ్వండి, ప్రాంతంలో రైతుల సమస్యలు మాత్రం చాలా విపరీతంగా ఉన్నాయి. ఒక ప్రభుత్వానికి ఒక మినిమం ఒక 6 నెలలు సంవత్సరం టైం ఇస్తారు. కానీ ఈ యొక్క వాగ్దానాలు ఏవైతే 420 వాగ్దానాలు ఏవైతే చేశారో అందులో ఏ ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేసే పరిస్థితిలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం లేదు. దాన్ని ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియాలో ఏ ఆయుధమేతాలు చేసుకొని విపరీతమైనటువంటి ట్రోలింగ్ చేసి ప్రభుత్వం, మన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఒక కార్నర్ చేసే పద్ధతిలో చూపించి ఓ చిన్న కొన్ని తప్పులని ఒక భూతత్వంలో పెద్ద తప్పు అనే విధంగా చూపించి కొన్ని టార్గెటెడ్ గా కొన్ని సెక్షన్స్ ని చేసి మనం 2000 ఇస్తే వాళ్ళు 2500, 2 లక్షలు ఇమ్మీడియట్ గా తీసుకోండి, మీరు 10వ తారీఖు రుణమాఫీ చేస్తామన్నారు. ఆ ఏ ఒక్క రుణమాఫీ కూడా రాలేదు. మనకి ఎవరికైతే వాళ్ళని మాత్రము కాంగ్రెస్ కి ఇవ్వనండి, రానులను మాత్రం బీఆర్ఎస్ కేసి బీఆర్ఎస్ పార్టీ ఒక్కటి మాత్రమే రైతుల గురించి ఆలోచన చేసే విధంగా, మన యొక్క బాగోగుల గురించి చూసే విధంగా ఉన్నటువంటి పార్టీ, ఆ పార్టీకి ఒక పెద్ద దిగుగా ఉన్నటువంటి మన కేసీఆర్ గారికి పార్లమెంట్ ఎన్నికల ద్వారా మనం చేసినటువంటి ఒక ప్రతిజ్ఞతను ఏదైతే ఇప్పుడు అన్నంతకు చెప్పాడో, పోస్ట్ కార్డు ఉద్యమం ఏదైతే సాధించాలో మనం ఇప్పుడు మొదలు పెట్టాల్సిన అవసరం ఏదైతే ఉందో, తాండూరు ప్రాంతం నుంచి అది మొదలు పెట్టాల్సిన అవసరంగా మనం అందరం కూడా భావిస్తాం. పెద్ద ఎత్తున ఈ యొక్క పోస్ట్ కార్డు ఉద్యమం ద్వారా మనకు జరుగుతున్నటువంటి అన్యాయాలను రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియజేసే విధంగా ఈ యొక్క కార్యాచరణ ఉంటుంది. మన ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముద్రాజ్ గారికి తాండూరు ప్రాంతం అన్నా, ఇక్కడ ప్రజలన్నా వారికి ప్రత్యేకమైనటువంటి అభిమానం. ఎందుకంటే మేము వారు జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నప్పుడు 2004లో ఇక్కడ బషీరాబాద్ నుంచే సోషల్ ఎకనామిక్ సర్వే, ఇంటింటి సర్వే చేశాం. ఎందుకంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రంగారెడ్డి జిల్లా అనేది ఇక్కడ స్థితిగతుల పైన అప్పుడున్నటువంటి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వాలని ఏదైతే దృఢ సంకల్పంతో ఆ రోజు చేసినామో, ఆ యొక్క కార్యక్రమం కూడా తాండూరు ప్రాంతం నుంచే జరిగింది. ఆ యొక్క కార్యక్రమంలో సుమారు 280 మంది జర్నలిస్టులు స్వచ్ఛందంగా వచ్చి 6 నెలల కాలంలో ఈ యొక్క రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి అర్బన్ ఏరియా మరియు రూరల్ ఏరియా మొత్తం కూడా సర్వే చేసి ఆ రిపోర్ట్ ని మన రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా సమగ్ర కుటుంబ సర్వే చేయడం జరిగింది. అందులో ఉన్న క్వశ్చనర్స్, ఇందులో ఉన్న క్వశ్చనర్స్ 95% మన యొక్క మ్యాచింగ్ ఉంది. అంటే మనకి సుమారు 2 దశాబ్దాల క్రితమే సమగ్ర సమాచారం జరగాలి,